ఇక సిటీలో ఓ టీ స్టాల్ ఓపెనింగ్ కు పోలీసులు అధికారులు వెళ్లారు. దగ్గరుండి మరి ఆ షాప్ ను ఓపెన్ చేశారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. మరి ఆ టీ స్టాల్ స్పెషాలిటీ ఏంటి? ఎందుకంత హడావిడి చేశారు? లెట్స్ వాచ్. ఇతని పేరు వంశీధర్ రెడ్డి. నల్గొండ జిల్లా తమ్మెడపల్లి సొంతూరు. ప్రస్తుతం సిటీలోని ఎల్బీ నగర్ లో ఓ చిన్న టీ స్టాల్ ప్రారంభించాడు. మరి టీ స్టాల్ ఓపెనింగ్ కి చూడండి, పోలీస్ అధికారులు వచ్చారు. టీ స్టాల్ ఓపెనింగ్ జరుగుతుందంటే ఈయనేం పెద్దోళ్ల పిల్లాడు కాదు, సెలబ్రిటీ అయితే అసలే కాదు. కానీ మారిన మనిషి వంశీధర్ రెడ్డి. అవును, ఈయన జీవితం ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇన్నాళ్లు దొంగతనాలు చేయడమే ఇతని పని. 70 ఏళ్లలో చోరీలు చేశాడు. డబ్బులు, నగదు భారీగా ఎత్తుకెళ్లాడు. పోలీసులకు దొరకటంతో జైలుకు కూడా వెళ్లాడు. తిరిగొచ్చిన తర్వాత పోలీసుల కౌన్సిలింగ్ తో మారాడు వంశీధర్ రెడ్డి. ఇప్పుడిలా కొత్త జీవితం ప్రారంభించాడు. ఇన్నాళ్లు ఈజీ మనీ కోసం ఆరాటపడ్డ వంశీధర్ రెడ్డి కష్టపడి పనిచేస్తానని చెప్తున్నాడు. ఇన్నాళ్లు దొంగగా తిరిగే టైంలో అవమానాలు పడ్డానని, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని అంటున్నాడు. కొడుకు మారటంతో వంశీధర్ రెడ్డి తల్లి కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క తల్లి కూడా కొడుకులు మంచిగా కావాలని ఎన్నో కలలు కంటారు, కానీ వాళ్ళ రాతనైతే ఎవరు కనలేరు కదా. అందుకు ఏ తల్లికైనా మంచి కొడుకు కావాలని ఉంటది, కానీ ఇంకంతకంటే ఎక్కువ ఇంకేం కోరుకోదు. భగవంతుని ఉదయం లేస్తే నా కొడుకు బుద్ధివంతుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. దొంగతనాలకు అలవాటై తప్పులు చేసినా ఇప్పుడు మనిషి మారటంతో పోలీసులే ఆయన కొత్త జీవితానికి వెల్కమ్ చెప్పారు. దగ్గరుండి మరీ షాప్ను ప్రారంభించారు. అందుకే ఈ హడావుడి. ఎల్బీ నగర్ పోలీసుల నుంచి తలా కాసిన్ని డబ్బులు వసూలు చేసి టీ స్టాల్ పెట్టించామంటున్నారు ఆ ఏరియా డీసీపీ. సో ఇది కథ. దొంగతనాలు చేస్తే ఏమొస్తుంది? తనలాగే జైలుకెళ్లాలి. టీ కొట్టు పెట్టుకున్నా దర్జాగా బతకొచ్చని మారిన వంశీధర్ రెడ్డి చెప్తున్నాడు.